హాయ్ అండి, పెళ్ళికొచ్చాం కదా, పలకరింపులు ఫోటోలు అన్నీ పూర్తయ్యాయి. మరి ఇక అతి ముఖ్యమైన ఘట్టం, మనకిష్టమైన ఘట్టం ఏంటంటే భోజనాలు. ఇక ఆకలేస్తుందని చెప్పేసి భోజనం చేద్దామని ఇక్కడ భోజనాల సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము. పెళ్లిలో భోజనాలు అయితే సింపుల్గా సూపర్గా అద్దరగొట్టేశారు. నాకు ఇటువైపు కొన్ని కర్రీస్ పేర్లు తెలియదు అనమాట, అందుకే భోజనాల్లో ఏమేమి పెట్టారనేది నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. సో భోజనాలు అయితే టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని వెరైటీస్ కూడా బాగున్నాయి అనమాట. నేను ఎక్కడ భోజనానికి వెళ్ళినా కూడా పెట్టిన ప్రతి ఐటమ్ని కూడా కొంచెమైనా సరే టేస్ట్ చేస్తాను. అది నాకు బాగా ఇష్టం అనమాట. మా అత్తగారు సాంబార్ అన్నం చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. ఇక అది కూడా ఎందుకు వదిలిపెట్టడం అని చెప్పేసి సాంబార్ అన్నం వేయించుకుందామని మళ్ళీ అన్నం పెట్టే సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. నేను ఎక్కడ ఫుడ్ తిన్నా కూడా ఎంజాయ్ చేస్తూ తింటానన్నమాట. మా అత్తగారు చెప్పడం కాదు కానీ నిజంగానే సాంబార్ టేస్ట్ అదిరిపోయింది. లాస్ట్లో బనానా కూడా తినేసి పాయసం ఇచ్చారు, అది కూడా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసేసాను. ఇక ఇంతటితో నా భోజనం పూర్తయింది. నెక్స్ట్ వీడియో ఫాలో అవ్వండి.